డీటెయిల్స్ చూస్తే అమెరికా ప్రభుత్వ యంత్రాంగం చరిత్రలోనే కనీవిని ఎరుగని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. డొనాల్డ్ ట్రంప్ పాలన తీసుకున్న సంచలన నిర్ణయాల ఫలితంగా నేటి నుంచి ఏకంగా 1,00,000 మంది ఫెడరల్ ఉద్యోగులు తమ విధులకు దూరమవుతున్నారు. అమెరికా చరిత్రలోనే అతిపెద్ద సామూహిక నిష్క్రమణగా నిపుణులు దీనిని అభివర్ణిస్తున్నారు. ఈ ఏడాది చివరి నాటికి ఈ సంఖ్య 3 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒకే ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు వైదొలగడం ఇదే మొదటిసారి. ట్రంప్ ప్రభుత్వం డిఫర్డ్ రెసిగ్నేషన్ ప్రోగ్రామ్ డిఆర్సి పేరుతో ఒక ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం ఉద్యోగులు స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే సెప్టెంబర్ 30 వరకు ఎలాంటి పని చేయకుండానే పూర్తి జీతభత్యాలు పొందే అవకాశం కల్పించింది. దీనికి తోడు కొత్త నియామకాలపై నిషేధం, అనవసరమైన ఉద్యోగుల తొలగింపు వంటి చర్యలు చేపట్టడంతో చాలా మంది ఉద్యోగులు ఒత్తిడితో రాజీనామా బాట పట్టారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచేందుకే ఈ సంస్కరణలు అని ట్రంప్ సర్కార్ సమర్థించుకుంటుండగా ఇది ప్రభుత్వ వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఈ విధానాలను సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు కోర్టును ఆశ్రయించిన సుప్రీంకోర్టు 8-1 తేడాతో ప్రభుత్వ చర్యలు సమర్థించడం గమనార్హం.